జంతువుల అవయవాలను ఉపయోగించి మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. అమెరికాలో ఓ రోగికి వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారు. న్యూ హ్యాంప్షైర్లో 54 ఏళ్ల వ్యక్తికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఇప్పుడు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వైద్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. మూడోసారి పంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్ వైద్యులు ఘనత సాధించారు. 54 ఏళ్ల బిల్ స్టీవర్ట్ కు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చినట్లు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఈ జూన్ నెలలో బిల్ కు ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని ఆపరేషన్ నిర్వహించి అమర్చినట్లు తెలిపారు. ఆపరేషన్ విజయవంతమయ్యిందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగా పనిచేస్తుందని వైద్యులు వివరించారు. ఇప్పుడు బిల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, 3 నెలల్లోనే తిరిగి తన పనులను చేసుకోగలుగుతున్నారని వివరించారు. బిల్ రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 3 పంది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్లో కిడ్నీని ముందుగా పంది నుంచి సేకరించారు. దీన్ని జన్యుపరంగా మానవ శరీరానికి అనుకూలంగా మార్చేందుకు ఈజెనెసిస్ బయో అనే సంస్థ జన్యు ప్రక్రియను పూర్తి చేసింది. తర్వాత శస్త్రచికిత్స ద్వారా రోగికి పంది కిడ్నీని వైద్యులు అమర్చారు. ఆపరేషన్ ముగిసిన అనంతరం 3 నెలల పాటు రోగిని పర్యవేక్షించారు. ఆరోగ్య నిలకడ అవ్వగానే అతడిని డిశ్చార్జ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న మిలియన్ల మంది రోగుల జీవితాలను మార్చడానికి జీనోమ్ ఇంజనీరింగ్ సామర్థ్యం ఉపయోగపడుతుందని వైద్యులు వివరించారు.